యప్ గర్ల్స్, సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ ఈ స్టంట్ గురించి చెప్పినప్పుడు సూపర్ ఎక్సైటెడ్ ఐ వాస్. అండ్ ఇద్దరు చేశారు, చూసినప్పుడు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే అభినయశ్రీ అండ్ రమ్య చేశారు, చాలా ఈజీగా చేశారు. బట్ నా బిఫోర్ గర్ల్ దట్ ఈస్ భాను, తను వెళ్ళింది అండ్ షీ కుడెంట్ జంప్. సో తను చూసిన తర్వాత నాకు కొంచెం భయంగా ఉంది ఇప్పుడు. సో చూద్దాం నేను అలా చేస్తాను. ఇక స్పీడ్ అంటారా, స్పీడ్తో నాకు భయం లాంటిది ఏదీ లేదు. ఎందుకంటే ఐ డ్రైవ్ అండ్ నేను ఒక గత 15 years నుండి డ్రైవ్ చేస్తున్నాను. అండ్ నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా స్పీడ్గానే డ్రైవ్ చేస్తాను. నాతో పాటు కార్లో కూర్చున్న వాళ్ళు సామాన్యంగా భయపడుతూ ఉంటారు. సో ఇది ఎక్కువ స్పీడ్ ఏం లేదు, అంటే 80 స్పీడ్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో వరి అవ్వాల్సిన విషయం ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ 8 feet, which looks like quite a bit of distance. సో ఆ డిస్టెన్స్ని ఆ స్పీడ్లో జంప్ చేయాలంటే ఇట్స్ ఎ టాస్క్, రియల్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇద్దరైతే సక్సెస్ఫుల్గా చేశారు, నేను చేస్తానని నేను అనుకున్నాను. సో ప్లీజ్ విష్ మీ లక్. థ్యాంక్ యూ. ఏంటి స్టంట్కి వెళ్ళి ముందు చెప్పామంటే కార్ 120 స్పీడ్లో నడుపుతానని? అవును, నాకు స్పీడ్ అంటే చాలా ఇష్టం. నేను కార్ తోలితే కనుక నా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ భయం. బికాజ్ ఐ డ్రైవ్ వెరీ ర్యాష్. సీట్లో కూర్చున్న వాళ్ళకి భయం లేదు? వాళ్ళకి కూడా భయం ఉంటుంది. నవదీప్ ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. ఏంటది? తను డ్రైవ్ చేసేటప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళకి బాగా నర్వస్నెస్ ఉంటుంది. సో స్పీడ్ జంప్ చేసేటప్పుడు అసలు భయం లేదంటావు? చాలా భయం వేసింది, బికాజ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ అనుకున్నాను. అండ్ స్పీడ్ అంటే బేసిక్లీ ఇష్టం, కాకపోతే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ జంప్ చేయగలుగుతానా లేనా అన్న. నీ ముందు బాను దూకలేదు కదా, దాని వల్ల నీకు ఏమైనా భయం అనిపించిందా? ఏమనిపించింది? దట్ వాస్ ద ఓన్లీ రీజన్. చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే అభి అండ్ తర్వాత రమ్య చేసినప్పుడు చాలా ఈజీ అనుకున్నాను. బట్ భానుని చూసిన తర్వాత నేను అనుకున్నా మేబీ ఇట్స్ రియలీ డిఫికల్ట్. భాను చాలా పిరికిది అంటావు? పిరికిది అనట్లేదు, బట్ తన చేత కదంటావు. నేను అనట్లేదు చేసినప్పుడు నాకు అలా అనిపించింది అంటే పాపం కదా, అమ్మాయి ట్రై చేసింది కదా, జాలి ఉండాలి కదా. చేసింది, తనని చూసి నాకు భయం వేసింది. సరే గుడ్, స్పీడ్ జంప్ మాత్రం బాగా చేసావు. విల్ సీ.